హలో ఫ్రెండ్స్, నేను మీకు ఒక నూతన మొక్కను చూపించబోతున్నాను. ఇది అంతరించిపోతున్న చెట్టు. దీనిని అంతరించిపోకుండా చూద్దాం. ఇవి అంతరించిపోతే మరలా వీటిని మనం తినలేం. అప్పుడు నాకు చాలా బాధేస్తుంది. చూసారా, దీన్ని కండ్రేగి చెట్టు అంటారు. దీని కండ కొంచెం వగరుగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది. పచ్చి కూడా తినేయచ్చు, ఎన్నైనా తినొచ్చు. ఇది నిజంగా కండ్రేగి చెట్టు అని మీకు తెలిస్తేనే తినండి. మీ ఊరిలో ఏమంటారో కామెంట్ చేయండి. కండ్రేగి చెట్టు అంటారు. ఇవి బాగా తయారైన తర్వాత గోలి అంత అవుతాయి. కొంచెం నలుపు రంగులోకి వస్తాయి. చాలా స్వీట్గా ఉంటాయి. కానీ ఇలా కూడా తినేయచ్చు పచ్చివి. పుల్లగా వగరుగా ఉంటాయి, చాలా బాగుంటాయి. నేను చాలా కాయలు తింటాను. వీటిని ఎన్నైనా తినొచ్చు. దీని యొక్క శాస్త్రీయ నామం తర్వాత తెలుసుకుందాం. ముందుగా దీని గురించి తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా కండ్రేకి కాండం నుంచి కొమ్మలు వస్తాయి. కొమ్మలను చూసారా, ఇవి కాయలు, ఆకులు, పువ్వులు వస్తాయి. ఇది దీని యొక్క కండ్రేకి ఆకు. చూసారా ఎంత బాగుంటాయంటే చాలా బాగుంటాయి. ముళ్ళు కూడా ఉంటాయి, పెద్ద పెద్ద ముళ్ళు ఉంటాయి. దీనికి రక్షణగా ముళ్ళు ఉంటాయి అన్నమాట. ముళ్ళు గుచ్చుకోకుండా చాలా జాగ్రత్తగా మనం ఈ కాయల్ని కోసుకోవాలి. షార్ప్గా ఉంటాయి ముళ్ళు. చాలా బాగుంది. చాలా కాయలు వీటిని పండకుండానే తినేయచ్చు. ఈ విధంగా చాలా కాయలు అంతరించిపోతున్నాయి. వీటిని చాలా గట్ల వెంట మనం పెంచుకోవచ్చు. విత్తనాలు నాటి అడవుల్లో ఉంటాయి, దారులు కటువిటు ఉంటాయి, పొలాల గట్ల వెంట కూడా ఉంటాయి. చాలా కాలం తర్వాత నాకు ఈ చెట్టు కనిపించింది. కాయలు తినాలనిపించింది. చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఈ కాయలు ఎలా ఉంటాయి చూడండి, చాలా బాగున్నాయి. మరీ స్వీట్గా ఉండే వాటిని మనం ఎక్కువగా తీసుకోకుండా ఉంటేనే మంచిది. ఇలా ఉన్న ఈ షుగర్ వాళ్ళకి కూడా చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిది. ఫ్రూట్స్ ఏవైనా సరే. వీటిని తినేయచ్చు ఈ విధంగా. పండిన కాయలు మరి చాలా బాగుంటాయి, పెట్లు తినేస్తే. మనం జాగ్రత్తగా పెంచుకుని పండిన తర్వాత కూడా తినచ్చు. నేను మా చేలోకి వెళ్ళి వస్తున్నప్పుడు కనిపించాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.